హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇండియన్ వ్లాగర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మ్యాంగో స్మూతీ అనండి, ఐస్ క్రీమ్ విత్ మ్యాంగో అనండి, రెసిపీ నేమ్ ఏదైనా పెట్టండి, బట్ టేస్ట్ బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది. ఓన్లీ 1 మ్యాంగోతో 2 గ్లాస్ చేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మ్యాంగో మంచిగా వాష్ చేసుకొని పీల్ తీసేసి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. కొన్ని స్లైసెస్ సైడ్ పెట్టేయండి గార్నిష్ కోసం. సో తర్వాత మిగిలిన మ్యాంగో మొత్తం బ్లెండింగ్ జార్లో వేసి మంచిగా పేస్ట్ చేయాలి. సో అందులోనే ఐస్ క్రీమ్ అండ్ ఐస్ క్యూబ్స్, వెనిలా ఐస్ క్రీమ్ వేయండి. అండ్ ఐస్ క్యూబ్స్, ఫ్రెష్ అమూల్ క్రీమ్ వేసి, మిల్క్ వేయకండి, అమూల్ క్రీమ్ వేసి మంచిగా బ్లెండ్ చేసుకోండి. స్మూత్ బ్యాటర్ అయిపోతుంది. ఇప్పుడు గ్లాసెస్లో ఫస్ట్ ఐస్ క్రీమ్ వేసి దాని తర్వాత ఆ స్మూదీ వేయండి. అగైన్ మళ్ళీ ఐస్ క్రీమ్ వేయండి మీద. సో ఎంత కావాలో అంత, లేదా అట్లీస్ట్ 1 స్పూన్ అయినా ఐస్ క్రీమ్ వేయండి. సో ఐస్ క్రీమ్ వేసి మళ్ళీ ఇప్పుడు స్లైసెస్ చేసుకొని సైడ్ పెట్టేసాం కదా మ్యాంగో స్లైసెస్, అది గార్నిష్ చేసేయండి. డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసేయండి. సో ఇలా ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టి తర్వాత తినేయండి. బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా ఇవ్వచ్చండి. టేస్ట్ బాగుంటుంది, అందరూ అప్రిషియేట్ చేస్తారు. సో లేట్ చేయకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ 1 మోర్ రెసిపీ అండి. ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఐస్ క్రీమ్ వేయండి, తర్వాత మ్యాంగో స్లైసెస్ వేయండి చాప్ చేసి. సో ఇలా కూడా ఇవ్వచ్చు. అలా జ్యూస్ బ్లెండ్ చేయడం లేదు, అంత టైం లేదు అన్నప్పుడు ఇది ఇంకా క్విక్గా అయిపోతుంది. జస్ట్ బౌల్లో ఐస్ క్రీమ్ వేసి దాని తర్వాత మ్యాంగో స్లైసెస్ కట్ చేసి వేసేయండి, అంతే అండి. మళ్ళీ అగైన్ కొంచెం గార్నిష్ కోసం మళ్ళీ ఐస్ క్రీమ్ వేసాను. సో క్విక్గా అయిపోతుందండి. ఈ నేమ్ ఏం లేదు, బట్ బౌల్ ఐస్ క్రీమ్, మ్యాంగో బౌల్ ఐస్ క్రీమ్ అనొచ్చు. సో ఇలా ఇచ్చినా సరే బాగుంటుంది, టేస్ట్ మంచిగా అప్రిషియేట్ చేస్తారు, మంచిగా ఉంటుందండి. సో లుకింగ్ కూడా బాగుంటుంది, తిన్నా కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో. ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి.